వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగు బాబు కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత, మాస్టర్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంట్లో చేసుకునే రొటీన్ పనులు ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఉదయం ఎవరికైనా చాలా హడావుడిగా ఉండిద్ది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. చూస్తున్నారు కదా కిచెన్ ఎలా ఉందో. టీ తాగిన కప్పులు, అలాగే వాళ్ళకి టిఫిన్ పెట్టేసేటప్పుడు, వంట చేసేటప్పుడు చేతికి అందిన గరిట, స్పూను, ప్లేటు ఏది అందుబాటులో ఉంటే అది తీసేసుకొని హడావుడిగా వంట అయితే చేస్తాము. చేసేటప్పుడు తీసుకునేటప్పుడు అయితే చాలా బాగుంటుంది. తర్వాత అవన్నీ కడగాలంటే ఎంత ఇబ్బందిగా అనిపించిద్దో. ఇంకా ఈరోజు నేను ఇడ్లీ అయితే వేయలేదు, దోశ వేసాను కాబట్టి సరిపోయింది. ఇడ్లీ వేసిన రోజు అయితే ఇంక ఇట్లా బండ నిండా ఇడ్లీ ప్లేట్లు, అలాగే తిన్న ప్లేట్లు చాలా ఉంటాయి. ఇడ్లీ ఎవరు వేసినా కూడా చట్నీ, మిక్సీ జార్లు చాలా గిన్నెలు అయితే పడుతూ ఉంటాయి. ఇంకా ఉదయం అయితే ఎవరికైనా ఆడవాళ్ళకి వంటగదిలోనే సరిపోతుంది. టిఫిన్ వేసుకోవటం, అలాగే చట్నీ ప్రిపేర్ చేయటం, కర్రీ, రైసు, పిల్లలకి బాక్సులు కట్టుకోవటం, తర్వాత టీ ఇవ్వటం, కాఫీ ఇవ్వటం, పాలు తాగేవాళ్ళు చిన్నపిల్లలు ఉంటే పాలు ఇవ్వటం, ఇంక ఇట్లా వంటగదిలోనే సరిపోతుంది. గిన్నెలు కూడా ఎక్కువే పడుతూ ఉంటాయి. ఇంకా ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత హడావుడిగా ఉంటారు కదా, అప్పటి వరకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ తీసుకొని తర్వాత గిన్నెల పని, అలాగే గదులు ఉడ్చుకోవటం పని తర్వాత చేసేసుకోవచ్చని ఎవరైనా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటారు. అలా కూర్చున్నామంటే ఇంకా అసలు పనే చేసుకోబుద్ధి కాదు. అందుకోసం అనేసి ముందు ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటే తర్వాత అయినా రెస్ట్ తీసుకోవచ్చు. ఇంకా బాగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ సంగతి అయితే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇంకా ఎక్కువ పని ఉండిద్ది. వాళ్ళకి స్నానాలు చేయించడం, టిఫిన్ తినిపించడం, అలాగే యూనిఫామ్ వేయటం, చాలా పనులు ఉంటాయండి. పెద్ద పిల్లలు అయిపోయిన తర్వాత ఆ పనులన్నీ మనకు ఉండవు కాబట్టి కొంచెం వంటగదిలో పని సరిపోతుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ పని ఉండిద్ది. నేను కూడా వాళ్ళతో పాటు టిఫిన్ అయితే చేసేసి టీ కూడా తాగేశాను. ఎందుకంటే ట్యాబ్లెట్లు వేసుకోవాలి కదా. చెప్పా కదా మొన్న జ్వరం వచ్చి బాడీ పెయిన్స్ అలా వచ్చేసినాయి అని. అంటే కీళ్ళ నొప్పులు, మోచేతి దగ్గర, మోకాల దగ్గర అలా నొప్పులు అయితే వచ్చినాయి. ట్యాబ్లెట్లు అయితే వాడుతున్నాను. మార్నింగ్ కంపల్సరీగా వేసుకోవాలని చెప్పారు. అందుకోసం అనేసి నేను కూడా వాళ్ళతో పాటే దోశ వేసుకొని తినేసి టీ అయితే తాగి ట్యాబ్లెట్లు అయితే వేసుకున్నాను. ఈరోజు స్టవ్ మీద పాలు కూడా పొంగిపోయినాయి. అందుకోసం అనేసి అంతా క్లీన్ చేస్తున్నాను. ప్రతిరోజు వాళ్ళు వెళ్ళిన తర్వాత వంటగది మాత్రం ఇట్లా క్లీనింగ్ కంపల్సరీ. మనకి బాక్స్ కట్టేటప్పుడు కూడా అన్నం, కర్రీ అట్లా అక్కడ స్టవ్ దగ్గర అలా పడుతూనే ఉంటాయి. అదంతా తీసేస్తున్నాను. మాస్టర్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మాస్టర్ షర్ట్స్, ప్యాంట్స్ అయితే నానబెట్టాను. చెప్పా కదా అవి అయితే ఎప్పుడు మిషన్లో వేయను, నార్మల్ బట్టలే మిషన్లో వేస్తాను. ప్రదీప్ షర్ట్స్ కానీ మాస్టర్వి కానీ విడిగానే నానబెట్టి ఉతుకుతాను. 10 డేస్ నుంచి ఫీవరు, అలాగే కీలవాతం లాగా నొప్పులు వచ్చినాయి అని చెప్పా కదా. అందుకోసం అనేసి అవి అయితే ఈ 10 డేస్ నుంచి అంతే ఉన్నాయి. ఈరోజు నానబెట్టాను. కాకపోతే గంజి అయితే ఉడకబెట్టలేదు. కొంచెం మబ్బుగా పట్టింది. మనకి వర్షాలని చెప్తున్నారు కదా 3 డేస్ నుంచి. వర్షం అయితే లేదు కానీ మబ్బు పట్టింది. గంజి అయితే పట్టదనేసి గంజి ఎండ వచ్చిన రోజు పెట్టుకోవచ్చు. ముందు ఉతికి చక్కగా కబోర్డ్లో పెట్టేద్దామని బట్టలు అయితే నానబెట్టాను. వంటగది అలాగే గదులన్నీ ఊడ్చేసేసుకున్న తర్వాత ఈలోపు నానతా ఉంటాయి కదా, తర్వాత ఉతుకుదామనేసి ముందు నానబెట్టేశాను కొంచెం సర్ఫేసి. ప్లేట్లు, స్పూన్స్, అలాగే వంట చేసిన గిన్నెలు మొత్తం షింకులో వేసి వాటర్ అయితే పట్టాను. ఈలోపు నానతా ఉంటాయి కదా, హాల్ అంతా సర్దేసి ఊడ్చేయొచ్చని, తర్వాత గిన్నెలు కూడా కడిగేయొచ్చని హాల్లోకి అయితే వచ్చాను. హాల్ అంతా కూడా చిందరవందరగా ఉంది. మొత్తం ఎక్కడ నీట్గా సర్దేసి గదులు అయితే ఊడవాలి. ఉదయం అయితే ప్రదీప్ మాస్టారు సోఫాలో నుంచి అస్సలు దిగరు. పేపర్ చదువుకుంటా అలాగే టిఫిన్ చేస్తా, టీవీ చూసుకుంటా హాల్లోనే ఎక్కువ ఉంటారు. మనం అంటే ఇంకా మార్నింగ్ ఈ పనులన్నీ చేసుకుంటా ఉంటే కిచెన్లో పనులు ఏమీ అవ్వవు. టిఫిన్ వేసుకోవాలి, అలాగే వంట కూడా చేయాలి, బాక్స్ కట్టాలి కాబట్టి ఇంకా హాల్లో పనులు ఏమీ అవ్వవు. ఎక్కువ వంటగదిలోనే సరిపోతూ ఉంటుంది. ఉదయం మనం సర్దేసుకొని గదులు ఊడ్చి తుడుచుకొని పూజ చేసుకున్నా కూడా వాళ్ళు టిఫిన్ చేసుకుంటా, టీవీ చూసుకుంటా హాల్లోనే ఉంటారు కాబట్టి మళ్ళీ ఎప్పట్లాగే చేస్తూ ఉంటారు. అదే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నీట్గా చేసేసుకుంటే ఈవినింగ్ వరకు కూడా నీట్గా ఉంటుంది. వాళ్ళు వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించిద్ది ఇల్లు కూడా. అందుకోసం అనేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం టైం ఎక్కువైనా కూడా అన్నీ సర్దేసుకొని గదులన్నీ ఊడుస్తాను. ఇంక ఇక్కడైతే ప్రదీప్ కాలేజీ బుక్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాడు. ల్యాప్టాప్, బుక్స్ ఎన్నిసార్లన్నా సర్దండి, ప్రతిరోజు సర్దండి, కానీ మళ్ళీ సాయంత్రం ఎప్పటిలాగే చేసేస్తాడు. నీట్గా ఉంచుకోమంటే ఉంచుకోడు అస్సలు.
అలా అని కబోర్డ్స్లో పెట్టేసుకోమంటే కొన్ని అయితే అక్కడే ఉంచుతాడు, కానీ డైలీ కావాల్సినవి మాత్రం బయటే అలా ఉంచుతాడు. పేపర్సు, తన బుక్స్ అన్నీ చిందరవందరగా వేసేస్తూ ఉంటాడు, అస్సలు సర్దుకోడు. ఒకవేళ నీట్గా ఉంచుకోమని చెప్పినా కూడా మేము వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తావు, అన్నీ నీట్గా సర్దిపెట్టు అనేసి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు. ఎవరింట్లో అయినా అంతే ఉంటుంది. ఇంట్లో హౌస్ వైఫ్ అంటే ఖాళీగానే ఉంటుంది అనుకుంటారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత 12 వరకు ఇంట్లో పని సరిపోతూనే ఉంటుంది. బెడ్రూమ్స్ అలాగే హాల్ అంతా నీట్గా సర్ది గదులు అయితే ఊడ్చుకొని వచ్చేసాను. సెకండ్ బెడ్రూమ్ అయితే నీట్గానే ఉండిద్ది, ఎందుకంటే ఎక్కువ శాతం వాడము. కబోర్డ్స్లో బట్టలు అలాగే దేవుడి మందిరమే ఉండిద్ది కాబట్టి అయితే ఆ గది ఎక్కువైతే యూజ్ చేయం కాబట్టి అక్కడ వస్తువులు అక్కడే నీట్గా ఉంటాయి. సెకండ్ బెడ్రూము అలాగే హాలే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి హాల్ అంతా చిందరవందరగా ఉండిపోయిద్ది. ప్రతిరోజు మార్నింగ్ సర్దేసినా మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత ఎప్పటిలాగే చేస్తారు. హాల్ అంతా ఊడ్చేసాను. తర్వాత గిన్నెలు అయితే కడుగుతున్నాను, బట్టలు అయితే ఉతకాలి. మొత్తం గిన్నెలన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టేస్తే కొంచెం తడి అంతా ఆరిపోయిద్ది, సర్దుకోవచ్చు కబోర్డ్లో కూడా అనేసి గిన్నెలు అయితే కడుగుతున్నాను. గిన్నెలు మాత్రం ప్రతిరోజు షింకు నిండిపోతానే ఉంటాయి. ముందు రోజు కూడా నైటు అప్పటికప్పుడు నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. అయినా కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినవి, వంట చేసినవి గిన్నెలు అయితే ఎక్కువ పడుతూనే ఉంటాయి. ముందు రోజు మాత్రం భోజనం చేసినవి అలాగే వాళ్ళు తీసుకొచ్చిన బాక్సులు కూడా ఉంటాయి కదా, అన్నీ ఒకేసారి కడిగేస్తాను. అయినా కూడా మార్నింగ్ కల్లా మళ్ళీ గిన్నెలు మాత్రం చాలా ఉంటాయి. టిఫిన్ చేసినవి చెప్పా కదా, చేతికి అందిన స్పూన్స్, ప్లేట్లు అన్నీ తీసుకుంటాం కాబట్టి ఎవరికైనా గిన్నెలు మాత్రం చాలా బాగా పడతాయి. ప్రతిరోజు స్టవ్ అలాగే పక్కనున్న గట్టు మొత్తం ముందు క్లీన్ చేసి తర్వాత కొంచెం విమ్ బార్ వేసి క్లీన్ చేస్తానండి. అప్పుడు గట్టు అనేది చాలా నీట్గా ఉంటాయి. ఎందుకంటే మార్నింగ్ మనం టిఫిన్ చేస్తున్నా, వంట చేస్తున్నా ఎక్కువ ఆయిల్ చుక్కలు అటువంటివి పడుతూ ఉంటాయి కదా, జిడ్డు జిడ్డుగా ఉండిద్ది. అందుకోసం అనేసి ఉదయం సాయంత్రం మాత్రం చాలా నీట్గా ఉంచుతానండి. ఎక్కడ దుమ్ము కానీ జిడ్డు కానీ ఏమీ ఉండదు. విమ్ బార్ వేసి క్లీన్ చేసేస్తాను. అయితే నార్మల్ బట్టలు మిషన్లోనే వేసాను, అవి అయితే ఎప్పుడు మిషన్లోనే వేస్తాను. మాస్టర్ బట్టలు మాత్రం కంపల్సరీగా చేతితోనే ఉతుకుతాను, మిషన్లో అయితే ఎప్పుడు వేయను. ఇప్పుడైతే షర్ట్స్ చాలా ఉన్నాయి, కాకపోతే గంజి అయితే ఉడకపెట్టలేదు. రేపు గంజి ఉడకబెట్టి రేపు గంజి పెట్టేయచ్చని ఈరోజు అయితే మామూలుగా చేతితోనే వాష్ చేశాను. పైకి వెళ్ళి బట్టలు కూడా ఆరేసి వద్దాము. ప్రతిరోజు అయితే బట్టలు తీసుకొని పైకి అయితే ఎక్కను, ఈరోజు చేత్తో ఉతికా కాబట్టి తీసుకొని వచ్చాను. ఎక్కువ శాతం అయితే గంజి పెట్టినప్పుడు లేకపోతే బెడ్షీట్స్, డోర్ మ్యాట్స్ ఉతికినప్పుడే పైకి తీసుకొని వస్తాను. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఇంట్లోనే ఆరిపోతాయి. 2 మెస్సులు అయితే ఉన్నాయి, వాటిలో తీగలు చాలా ఉన్నాయి. ఎన్ని బట్టలైనా కూడా ఆరిపోతాయి. 12 వరకు ఎండ వచ్చిద్ది కాబట్టి ఇంట్లోనే వేస్తాను. ఇట్లా గంజి పెట్టినప్పుడు లేకపోతే మనకి మొబ్బు పట్టినట్టు అనిపించినప్పుడు మాత్రం పైకి ఎక్కుతూ ఉంటాను. ఎక్కువ శాతం అయితే 4th ఫ్లోర్ వాళ్ళు ఎక్కుతారు, కింద వాళ్ళు అయితే పెద్దగా ఏమీ రారు. మంచిగా ఎండ వచ్చేటట్టు అయితే మనం ఎండలో వేసుకుంటేనే బట్టలు చాలా నీట్గా ఉంటాయి. ముడతలు కూడా అసలు ఏమీ రావు, ఐరన్ చేసినట్టే ఉంటాయి నార్మల్ బట్టలు అయినా. కాకపోతే పైన వేసామంటే ఎప్పుడన్నా వర్షం పడ్డా కూడా మనం పైకి ఎక్కి క్లిప్స్ తీసేలోపే తడిచిపోతూ ఉంటాయి. అందుకోసం అనేసి ఇంట్లోనే ఎక్కువ వేస్తాను నేనైతే. ప్రతిరోజు ఏదో ఒక పని ఎక్స్ట్రా వస్తూనే ఉండిద్ది. ఒక్కొక్క రోజు అయితే మండే అప్పుడైతే వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తూ ఉంటాను, మీకు చాలా వీడియోస్లో చూపించా కదా. మార్కెట్కి వెళ్ళొచ్చిన రోజు అయితే ఇంకా ఆ రోజు చాలా పని ఉండిద్ది. కూరగాయలన్నీ తీసుకొచ్చుకొని క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకునే పాటికి చాలా టైం పట్టిద్ది. ఒక్కొక్క రోజు అయితే సరుకుల కోసం సూపర్ మార్కెట్కి వెళ్తాను. ఇట్లా వేరే రోజు అయితే మాస్టర్ బట్టలు గంజి పెట్టుకోవటం, బ్లూ పెట్టుకోవటం అటువంటి పనులు అయితే ఉంటాయి. ఒక్కొక్క రోజు డోర్ మ్యాట్లు ఉతుక్కోవటం, అట్లా ప్రతిరోజు ఎక్స్ట్రా పని ఏదో ఒకటి వస్తూనే ఉండిద్ది. మేము ఉండేది రైతుపేటలో కదా, అపార్ట్మెంట్ దగ్గరలో అయితే లక్ష్మీ ప్రసన్న థియేటర్ అయితే ఉంది, దాంట్లో దేవరా అయితే వచ్చింది, చాలా దగ్గరండి. ఈరోజైతే మూవీకి వెళ్ళాలి. ప్రదీప్ అయితే టికెట్స్ బుక్ చేశాడు. బట్టలన్నీ ఆరేసి కిందకైతే వచ్చాను. బెండకాయలు అయితే ఉన్నాయండి, వడబడిపోతున్నాయి అనేసి ఫ్రై చేద్దామని కట్ చేశాను. ఎక్కువ శాతం అయితే పచ్చిగా ఉన్నప్పుడే చేస్తాను, ఫ్రెష్గా ఉన్నప్పుడు పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టి వేస్తాను. రెడ్ చిల్లీ పౌడర్ అయితే అస్సలు వేయను. కాకపోతే ఈరోజు బెండకాయలు కొంచెం వడపడ్డాయి అనేసి పల్లీలు వేస్తే ప్రదీప్కి చాలా ఇష్టం, కొంచెం పొడి పొడిలాడుతా కర్రీ ఉండిద్ది. ఎక్కువ శాతం అయితే పచ్చిమిర్చి వేసి చేస్తాను. డీప్ ఫ్రై కన్నా కూడా కొంచెం ఏగనట్టు ఉండి పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. బంగాళదుంప కర్రీ చేసినా అలానే చేస్తాను, అలాగే ఎగ్ ఫ్రై చేసినా కూడా రెడ్ చిల్లీ పౌడర్ చాలా తక్కువ, పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేస్తాను. ఈరోజు బెండకాయలు కొంచెం వడబడ్డాయి అనేసి పల్లీలు వేసి చేద్దామని
కట్ చేసి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ పసుపు వేసాను. ముందే పల్లీలు అయితే 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి తర్వాత వేయించి పక్కన అయితే పెట్టేశాను. అదే బాండీలో బెండకాయలు అయితే వేసాను. ఇట్లా ఫ్రై చేసుకుంటే ఎక్కువ కరివేపాకు పల్లీలు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుండిద్ది. దంచిన వెల్లుల్లిపాయ కూడా వేసాను. రెడ్ చిల్లీ పౌడర్ అయితే నేను ఎక్కువ సాంబార్ కారం అని చెప్తా ఉంటా కదా, అమ్మ వాళ్ళు పంపిస్తారు, అదే ఎక్కువ వేస్తాను, బాగుంటుంది అరోమా. అంతేనండి, టుడే వ్లాగ్ అయితే చూసారు కదా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.